ఇడ్లీ ప్రిపరేషన్ చేసుకుందామండి. ముందు దానికి నేను పొట్టు లేని మినపగుళ్ళు తీసుకుంటున్నాను. ఇవి ఒక పావు కిలో ఉంటాయండి. పావు కిలో మినపగుళ్ళు. దీన్ని 2 to 3 times శుభ్రంగా వాష్ చేసుకొని మినిమం 4 to 6 hours నానాలండి. అప్పుడే మనకి ఇడ్లీ టేస్ట్గా వస్తాయి. మల్లెపూలంటే ఇడ్లీ కావాలి అంటే మంచి మినపగుళ్ళు ఉండాలి అండ్ ఎక్కువసేపు నానాలి. సో వీటి ముందర చక్కగా వాష్ చేసుకుందాం. 3 to 4 times చక్కగా వాష్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ పోసుకొని మినిమం 4 to 6 hours నానాలి అండి. అప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఈ గ్లాస్ మినపగుళ్ళు తీసుకున్నాం కదండి. ఇప్పుడు దీంతో 2 ఇడ్లీ రవ్వ తీసుకున్నాం. ఇడ్లీ రవ్వని 1-2 పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. ఇప్పుడు ఇడ్లీ రవ్వని బాగా కడిగి 2-3 సార్లు నానబెట్టుకుందాం. ఇదిగోండి, ఇడ్లీ రవ్వని చక్కగా 2-3 సార్లు మంచిగా కడిగి నానబెట్టుకుని ఉన్న నీరంతా వంచేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పొద్దున మనం నానేసుకున్నాం కదండి మినపగుళ్ళు, వీటిని చక్కగా మిక్సీ పట్టుకొని వద్దాం. ఇదిగోండి, మినపగుళ్ళు చక్కగా మెత్తగా ఇలా మెత్తగా పట్టుకోవాలండి. ఈ మినపగుళ్ళు రుబ్బుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనం ఇడ్లీ రవ్వలో వేసేసుకోవాలి. ఇదిగో పిండి అంతా ఇందులోకి వేసేసుకుని ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలండి. నేను ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు అసలైన టిప్ అండి, మనం పిండి బాగా కలిపేదాన్ని బట్టి రేపు మనకి ఇడ్లీ మెత్తగా వస్తాయి. చేయి పెట్టి కలుపుకోవాలి, తప్పదు. చేతితో కలుపుకుంటేనే మనకి పిండి రవ్వ అన్ని చక్కగా కలుస్తాయి. ఇదిగోండి, మొత్తం పిండి ఉప్పు వేసుకొని చక్కగా కలిపేసుకున్నాము. దీన్ని మినిమం 4 to 6 hours పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇడ్లీలు వేసుకోవాలి. కనీసం 4 to 6 hours అయినా మనం పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, ఆఫ్టర్ 4 to 6 hours అబ్బాయి చక్కగా పొంగిపోయింది ఇడ్లీ పిండి. ఇప్పుడు ఇడ్లీలు చక్కగా మెత్తగా వస్తాయి. ఇలా పొంగుతేనే బాగా కలిపుకొని ఇడ్లీలు వేసుకుందాం. చక్కగా అన్ని మెత్తగా వస్తాయి ఇడ్లీలు. పెట్టేసుకొని కుక్కర్ ఇడ్లీ పాత్ర మూత పెట్టుకొని ఒక 10 minutes, ఓన్లీ 10 minutes మీడియంలో పొయ్యి మీద పెట్టుకుందాం. 10 minutes అయిపోయింది. మన ఇడ్లీ ఉడికిందో లేదో తెలుసుకోవాలి. చిన్న టిప్ అండి, వాటర్లో డిప్ చేసుకుని ఏలు ఇలా టచ్ చేస్తే పిండి అంటపోతే ఇడ్లీ ఉడికినట్టే. సో మన ఇడ్లీ ఉడికిపోయిందండి, కట్టేసుకుందాం. కానీ ఒక్క 5 minutes అలా వదిలేయాలండి, కొంచెం మూత దగ్గరగా పెట్టి. 5 minutes తర్వాతే ఇడ్లీ తీసుకుంటే ప్లేట్లోంచి నీట్గా వస్తాయి. చక్కగా ఇడ్లీ చూసారు నీట్గా వచ్చేస్తుంది. 2 minutes తీస్తేనే ఇలా మొత్తం ఇడ్లీ అంతా వచ్చేస్తుంది. సో మన వేడి ఇడ్లీ రెడీ. వీటిని పల్లీ చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోతుంది. మన బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ విత్ పల్లీ చట్నీ రెడీ. ఇడ్లీ చూడండి చక్కగా సాఫ్ట్గా వచ్చినాయి. నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఒక లైక్ కొట్టండి.